నీటికి సంబంధించి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలతో చలో పార్లమెంట్ కార్యక్రమం సందర్భంగా ఢిల్లీ మొత్తం దద్దరిల్లిన సందర్భం, కేంద్రం కూడా దిగొచ్చి చర్చలకు రమ్మని సందర్భం. దీని అంశం ఏంటంటే నీటికి సంబంధించి దాదాపు అంటే ప్రతి సంవత్సరం 20 లక్షల మంది విద్యార్థులు ఎంబీబీఎస్కి సీట్ల కోసం పెద్ద ఎత్తున చదివి రెయిన్బో చదివి రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఆర్థిక పరంగా కూడా ఇబ్బంది పడుతూ చదువుకున్నటువంటి విద్యార్థులు తీరా చదువుకున్న తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడ ఇబ్బంది కలుగుతుందంటే లీకేజ్ అనే పేరుతో లీకేజ్ ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ యొక్క అంశాన్ని తప్పనిసరిగా మీరు ఏదైతే ఈ యొక్క లీక్ సంబంధించి ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి, కఠినమైన శిక్షలు వేయాలి, ఎవరైతే తప్పు చేసింటారో తప్పు చేసిన వారిని శిక్షించే విధంగా ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వాటిపైన సరైన రీతిలో స్పందించలేని ఉద్దేశంతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే, మరి ముఖ్యంగా ఎవరైతే సోనం సువాంగ్ సంబంధించి తప్పనిసరిగా ఈ దేశస్తుడు కాకపోయినా సరే 66 ఏళ్ళ తను ఈ ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి, విద్యార్థుల జీవితాలని నిలబెట్టాలనే ఉద్దేశంతో నా ప్రాణాలు సైతం పోయినా పర్లేదు, నా ప్రాణాలు పోగొట్టుకున్నా ఏమాత్రం నేను చింతించాను, తప్పనిసరిగా విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఆమరణ నిరాదీక్ష కూర్చున్నాడు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా. అయితే ప్రభుత్వం ఒక రకమైన ఆలోచన చేసింది, సరే సోనం సువాంగ్ని అరెస్ట్ చేసి పడేస్తే తర్వాత ఎవరు వస్తారు, తర్వాత ఉద్యమం ఏ విధంగా పోతుందో చూద్దామని చెప్పేసి వారిని అరెస్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. అయితే వెంటనే రంగంలోకి దిగినటువంటి సీజే అంటే కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత అభిజిత్ దిప్కా గారు వెంటనే ఆ యొక్క కార్యక్రమానికి నేను కొనసాగిస్తా, నేను ఆమరణ నిరాదీక్ష నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చేసి అక్కడే నిలబడి దీక్ష మొదలుపెట్టారు. అయితే దీక్ష మొదలుపెట్టినప్పుడు 1వ రోజు 2వ రోజు 3వ రోజుకి వచ్చేసరికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున మద్దతుతో దద్దరిల్లిన సందర్భం. ప్రభుత్వం చూడుకోకుండా దానికి పరిష్కార మార్గాలు ఎత్తుకోకుండా చేసిన పొరపాటు ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ అదేవిధంగా విద్యార్థి పైన భౌతికంగా విచక్షణ రహితంగా దాడులు చేయడాన్ని ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి దేశం మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండించే సందర్భం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు చేస్తున్న డిమాండ్ వాళ్ళ ఇంటి కోసం చేయట్లేదు, కేవలం విద్యార్థుల భవిష్యత్తు, 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తును కాపాడాలనే ఉద్దేశంతో ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రసాద్ గారు వారిని వెంటనే రిజైన్ చేయాలి, రాజీనామా చేసి కొత్త మంత్రిని తీసుకొచ్చి ఏదైతే చట్టపరంగా కఠినంగా శిక్షలు వేసే విధంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షించే విధంగా ఆ యొక్క మంత్రి శాఖ కానీ కేంద్ర మంత్రులు కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ ఈ యొక్క అంశంపైన ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిమాండ్ మొదలుపెట్టారు. అయితే వీళ్ళు దీనికి పరిష్కార మార్గాలు చూడకోకుండా ఈ విధంగా ఇంత దారుణంగా కొట్టడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆడపిల్లలు సైతం ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారిని తలలు పలుకొట్టి చేతులు విరగొట్టిన సందర్భం. ఈ సందర్భంలో నిన్నటి రోజున ఎవరైతే పెద్ద ఎత్తున గాయపడి చేతులు కాళ్ళు విరగొట్టుకున్నటువంటి వాళ్ళంతా తిరిగి మళ్ళీ ఇదే రోజు జంతర్ మంతర్ దగ్గర చేరుకొని అక్కడ నిలబడే సందర్భంలో అక్కడ ఎవరైతే అభిజిత్ గారు మళ్ళీ వచ్చేసి నేను ఉన్నా, మీకు భరోసాగా ఉంటా, ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరికైతే ఇబ్బంది కలిగించిందో నేను తప్పనిసరిగా మీకు అండగా ఉంటానని చెప్పి తల్లి రావడం, తనకు అండగా ఉండడం. ఈ రోజు మొత్తం ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి రాహుల్ గాంధీ కానీ ప్రతిపక్ష పార్టీలు అంది అఖిలేష్ యాదవ్ కానీ వీళ్ళంతా చూసుకుంటే మరీ ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి నివాసం దగ్గర కూడా ధర్నా చేసే సందర్భం. అంటే ఈ విధంగా దాదాపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భం నుంచి ఇన్నేళ్ల క్రమంలో ఎవరే కానీ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సందర్భం లేదు. అయితే ఎవరైతే విద్యార్థులు తెలుసుకుంటే ఏ ప్రభుత్వాలైనా కూల్చే శక్తి, నిలబెట్టే శక్తి విద్యార్థులకి యువతకే ఉందని చెప్పేసి ఇదే సందర్భం ద్వారా ఇదే ధర్నా ద్వారా తెలిసింది. తప్పనిసరిగా ఏదైతే ఈ యొక్క డిమాండ్ ఉందో వెంటనే ప్రధాని మోడీ గారు ఒక్కసారి ఆలోచించి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర గారిని వెంటనే రాజీనామా చేయించి ఏదైతే సమస్య పరిష్కారం ముగింపు పలకాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్.